ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మీరు స్క్రీన్ పైన ఈ అనుపమ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ సెండ్ చేశారు ఈ సాంగ్ పైన చేయండి అని. అంటే మనం చేసిన వీడియో కూడా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. చాలా సింపుల్గా చెప్పేస్తాను, ఎక్కువ టైం పట్టకుండా. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్కి చూసి చేసుకోండి. డీటెయిల్గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి, దాని తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా. మీకు ఒకవేళ ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే నేను ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. అక్కడ నుంచి చూసిన తర్వాత మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోండి. లేదంటే మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే చూడండి, మీ చేసేది. ఓకేనా, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, అలాగే XML ఫైల్ ఇచ్చాను, అలాగే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఇంకెప్పుడైనా యూస్ కావచ్చు మీకు. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు. నేను ఒకటే ఎఫెక్ట్ ఇచ్చాను, అంటే ఫొటోస్ యాడ్ చేసుకుని ఆ ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఇలా మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి, లేదా అంటే నేను ఇచ్చిన ఫాంట్ అయినా యూజ్ చేయండి, లేదంటే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అయినా ఏమైనా యాడ్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అంటే ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ 2 ఫొటోస్ ఉంటాయి. ఈ 2 ఫోటోలో ఫస్ట్ రీచేంజ్ చేసుకోవాలి. ఇలా కలర్ అంటే ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా అంటే మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటారు కదా, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కూడా ఇలాగే రీప్లేస్ అయితే పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ దీన్ని కూడా రీచేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి చెప్తాను. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కిందికి అయితే స్క్రోల్ చేయండి. అంటే మనకు అంటే ఫొటోస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టుకోండి. ఇలా ఇలా ఓకేనా. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా 3 డాట్ ఫిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా కిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తుంటే మనకు ఇక్కడ ఫొటోస్ వస్తాయి. ఇక్కడ లైన్గా అయితే పెట్టుకోండి ఇలా. ఓకేనా, ఇలా లైన్గా పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వరు. ఇలా మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా అయితే యాడ్ చేస్తాను. ఓకేనా, ఇలా చూడండి మీరు 1 బై 1 చూసి అయితే మెల్లమెల్లగా అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకు టెక్స్ట్కి ఆల్రెడీ యానిమేషన్ అయితే ఉంటుంది. మనం టెక్స్ట్కి ఏం చేంజ్ చేయకూడదు, ఓన్లీ ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు యాడ్ చేశారు కదా ఫోటో, ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశారో అన్ని ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ కింద పేస్ట్ల పక్కన యారో మీద క్లిక్ చేసి ఇక్కడ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత ఈ మూవ్ ఆన్ ట్రాన్సాక్షన్ ఒకటే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు నార్మల్ ఎఫెక్టే వస్తుంది. ఇప్పుడు కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మనకు మొత్తం ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేయండి, మళ్ళీ పైన ప్లస్ సెకండ్, మళ్ళీ కింద పేస్ట్ చేసుకోండి, మళ్ళీ ఎఫెక్ట్, మళ్ళీ 3 డాట్, మళ్ళీ పేస్ట్ చేసుకోండి. అప్పుడు మనకు ఎఫెక్ట్ అయితే సరిగ్గా అయితే వచ్చేస్తాయి, అన్ని ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగైతే ట్రై చేయండి. మొత్తం ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫోటోకి అయితే ఇలానే పేస్ట్ అయితే చేసుకోండి. మెల్లమెల్లగా చూసిన తర్వాత యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. మీరు ఇంకేమైనా యాడ్ అలాంటివి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేను ఇంతే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోని పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి.